గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. రైట్, ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా పేదల బియ్యం బొక్కింది వైకాపా ప్రభుత్వంలో పెద్దలే అంటూ ఈ వార్తను ఇస్తూ, అక్రమ నెట్వర్క్ ను రూపొందించింది అత్యున్నత స్థానంలోని ప్రజాప్రతినిధులే అంటూ వార్తనిస్తూ, వారి వెన్నుదన్నుతోనే వ్యవస్థీకృతంగా ఈ బియ్యం స్మగ్లింగ్ జరిగింది అంటూ బ్యానర్ ఐటంగా ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. 13 కేసులు ఎవరెవరిపై నమోదయ్యాయో వారి పేర్లను ఇక్కడ ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోనే, ఇంకా చెప్పాలంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండతోనే బియ్యం స్మగ్లింగ్ అనేది జరిగింది అని చెబుతూ వార్తనిచ్చారు. అక్రమాలు బయట పడినా అంతా గప్చుప్. ఋషికొండ హరిత రిసార్ట్ తొలగింపులో విలువైన ఫర్నిచర్, ఏసీలు మాయం. యాత్రి నివాస్ ఆధునీకరణ పనుల అంచనా వ్యయం 5 కోట్ల పెంపు. అధికారుల కమిటీ అక్రమాలను నిర్ధారించిన బాధ్యులపై చర్యలు లేవు అంటూ, అక్రమాలు బయటపడ్డా అంతా గప్చుప్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ధన్కడ్పై అవిశ్వాస తీర్మానం, ఇండియా కూటమి నోటీస్, రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా జగన్ నిర్వాకం అంటూ వార్తనిస్తూ, అమరావతిపై 45% అదనపు భారం పడుతోంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. 5 ఏళ్లు ఆపేయడంతో పెరిగిన ధరలు, అయినా అడుగు ముందుకే వేస్తాం, 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తాం. మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. ఇప్పటికీ 20,000 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వ ఆమోదం. 11,467 కోట్ల పనులపై జీవోలు. సిఆర్డీఏ భేటీలో మరో 8,821 కోట్ల పనులకు ఓకే. జమిలిపై ముందుకు బిల్లుకు రేపు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచు ఫైటింగ్. జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత. భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు. సెక్యూరిటీ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లిన కుమారుడు. ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి. సంఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి. నెక్స్ట్ సాక్షి. హై వోల్టేజ్ షాక్ అంటూ గృహ వినియోగదారులపై 25 నుంచి 55% వరకు అదనంగా వడ్డింపు. నవంబర్ బిల్లులో 6,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల వాతలు. వచ్చే నెల నుంచి పడనున్న మరో 9,412.5 కోట్ల భారం. ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 15,485 కోట్ల ఛార్జీల బాధుడు. అదనంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు చూసి నివ్వెరపోతున్న వినియోగదారులు అంటూ ఈ వార్తనిచ్చారు. జగదీప్ ధన్కడ్పై విపక్షాల అవిశ్వాసం. ఎగువ సభ చరిత్రలో తొలిసారిగా నోటీసట. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. బ్యానర్ ఐటంగా ఒక సెకనుకు 11 సైబర్ బెదిరింపులు అన్నటువంటి నివేదికను ఇక్కడ ప్రచురించి ఈ వార్తను హైలైట్ చేశారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 36.9 కోట్ల మాల్వేర్స్తో దాడులు. 2025లో ఏఐ ఆధారంగా జరిగే అవకాశం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల లక్ష్యంగా నకిలీ యాప్లు. బయోమెట్రిక్ డేటా దోపిడీకి ఆస్కారం ఉంది. ఇండియన్ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025లో ఈ వివరాలు వెల్లడించారు. అయితే ఏ రూపంలో దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, అండ్ ఫ్యూచర్లో ఏఐ ఆధారంగా ఎటువంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని ఏ విధంగా లక్ష్యంగా చేసుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక పూర్తి కథనాన్ని, సైబర్ నేరాలకు సంబంధించి గత ఏడాదితో పోలిచి ఈ ఏడాది ఏ విధంగా ఉన్నాయి, అండ్ 2025లో ఎలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి పూర్తి కథనాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక ధన్కడ్పై అవిశ్వాసం తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు. రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఆంధ్రజ్యోతి చూద్దాం. పైన పేరు పక్కనే టాప్లో యుక్రెయిన్తో చర్చలకు సిద్ధం అంటున్నారు పుతిన్. శాంతి యత్నాలను స్వాగతిస్తాం, చర్చలకు రానంటుంది యుక్రెయినే. ఎక్స్లో రష్యా విదేశాంగ శాఖ ట్వీట్. కాగితం ముక్కపై కొన్ని సంతకాలతో యుద్ధాన్ని ఆపలేమంటున్నారు జెలెన్స్కీ. పుతిన్ యుద్ధ పిపాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక
మీకు 3 టాప్ ఐటమ్స్ చూడొచ్చు. బ్యానర్ ఐటమ్ కాకుండా బ్యానర్ ఐటమ్ పైన 3 టాప్ ఐటమ్ సమాన ప్రాధాన్యతతో. ఒకటి, గుడిసె కాదు యుద్ధ ట్యాంక్. యుక్రెయిన్ డ్రోన్లు క్షిపణుల దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకుల రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా. సిరియాపై ఇజ్రాయెల్ ముప్పెట దాడులు. తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు. చైనా దుందుడుకు చర్య. భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత అంటూ ఈ 3 వార్తలను పైన టాప్ లో చూడొచ్చు. అండ్ బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. జమిలిపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్. అనంతరం పార్లమెంటుకు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే ఛాన్స్ ఉంది. దాని ద్వారానే జమిలిపై ప్రజాభిప్రాయ సేకరణ. జమిలి కోసం రాజ్యాంగానికి 6 సవరణలు. కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం. విపక్షం పరోక్ష సహకారం లేకుండా ఇది అసాధ్యం అంటూ వార్తనిచ్చారు. మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచు ఫైటింగ్. జల్పల్లిలో నివాసం వద్ద ఉద్రిక్తత నిన్న. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ బహుజన తల్లికి బంగారం ఉండొద్దా? జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా? తల్లిని బీదగా ఉండాలని కోరుకుంటారా? కాంగ్రెస్ తల్లి కాళ్ల కింద ఉద్యమ పిడికిళ్ళ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్ర. కొండారెడ్డిపల్లి అయినా కొడంగలైనా రుణమాఫీ మొత్తం పూర్తయినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆడబిడ్డలను అవమానిస్తారా? సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా? కవులు కళాకారుల్లో ఆడబిడ్డలకు చోటివ్వలేదే? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చెయ్యలేరు. ఊరూరా తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం. విగ్రహ రూపులు మార్చడంపై జనాగ్రహం. జీవోతో భావోద్వేగాలను మార్చలేరు అంటున్న ఎమ్మెల్సీ కవిత. ఇక తెలంగాణ తల్లి ఆక్రోశం అంటూ రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచేటోడు, బతుకు తెరువైన షాపులను కూలగొట్టిండు, సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు అంటూ మహిళల ఆందోళన అంటూ వార్తనిచ్చారు. రైతన్నల ఆగ్రహం అంటూ రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత. మాట తప్పిన కాంగ్రెస్ కు మళ్లీ ఓట్లెయ్యం అని ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి వార్తనిచ్చారు. వెలుగు చూద్దాం. వెలుగులో చూసినట్లయితే పైన టాప్ లో అదాని ముడుపులపై ఎంపీల ఆందోళన. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మోదీ అదాని బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శించారు. నిన్న రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు రవి, అనిల్. ఇక పులి సంకటం అంటూ గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం. టైగర్ మూవ్మెంట్ ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఈ మధ్య పులుల దాడిలో 3 చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడ్డ వాళ్లే ఉన్నారట. 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్ కూడా ఉంటుంది. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడా. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫార్సు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యాయి. ఇందులో 70% తాగి బండి నడిపిన వాళ్లే. మొత్తానికి ఇవి ఇవాళ వచ్చినటువంటి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.